హాయ్ అండి, ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్. బ్యాక్ ఫ్రంట్ బోట్ నెక్ ఇలా ఓల్ పెట్టి డిజైన్ గా కుట్టిన బ్యాక్ హుక్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఉంది ఇదే వీడియోలోనే. లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా స్టైల్లో కట్ చేసి కుట్టేది కూడా చూపిస్తాను, నేను ఎలా కట్ చేసి కుడతాను. సారీ అండి, ఇది కామెంట్ చేసినారు, ఎక్కువ రోజులయ్యా నేను వీడియో తీసేకి నాకు టైము అడ్జస్ట్ కాలేదు, ఎక్కువ వర్క్ ఉన్న వల్ల నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోతుంది. బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఎక్కువ టైం ఈ కస్టమర్ కుట్టించుకుంటారు, ఎక్కువ యూజ్ చేస్తారు బోట్ నెక్ది. ఆ బ్లౌజ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం, వాళ్ళు మళ్ళీ కటింగ్ చూపిద్దాము. ఈ మెథడ్లో నేను కట్ చేసి నా స్టైల్లో వాళ్ళకి ఇస్తాను, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ కూడా నేను కట్ చేసి కుట్టేసి వాళ్ళకి ఇచ్చేసినాను, పర్ఫెక్ట్గా ఉంది. అందుకే ఇప్పుడు నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తుంది. ఇదే మెథడ్లో నేను ఎప్పుడు వాళ్ళకి కట్ చేసి కుట్టేది, అదే మెథడ్లో ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేద్దాం. ఏమీ ప్రాబ్లం రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మెథడ్లో కట్ చేసిన బ్లౌజు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మార్కర్లు అనేది మనకి కావాలి, కంపల్సరీ. మార్కరు, సిజరు, టేపు, స్కేలు ఇవన్నీ కావాలి. ముఖ్యంగా మార్కర్ అనేది మనం కలర్స్ అనేది తీసుకుంటే ಯಾವ కలర్ కావాలో ఆ కలర్ అనేది సెలెక్షన్ చేసుకొని మనం మార్క్ వేసుకోవచ్చు. ఇలా బాక్స్ లాగా తీసుకుంటే తక్కువ రేట్లో కూడా చిక్కుతుంది. ఇలా ఎక్స్ట్రా ఉండేదంతాను మార్క్ వేసుకొని లెవెల్గా కట్ చేసి తీసేస్తే హెచ్చు తక్కువ లేకుండా లెవెల్గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చి మొత్తం 15 ఇంచులు రెడీ కావాలి. 15 ఇంచులకు రెడీ కావాలంటే ఎక్స్ట్రా కచ్చా కోసము వదులుకోవాలి. డౌన్ వచ్చి 1 ఇంచి వేసేస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 15.5 వేసి టోటల్ పొడవు నేను 16.5 తీసుకునేసినాను. అదే 16.5 ఇక్కడ కూడా వేసేద్దాం. ఈ సైడ్ కూడా వేసి స్ట్రైట్గా ఒక లైన్ వేద్దాం. వేసుకొని ఇప్పుడు నడుము లూజు వీళ్ళకొచ్చి 34 ఉంది. మొత్తం 34 ఉంది. దాంట్లో వచ్చి 4వ భాగం తీద్దాం. 4వ భాగం వచ్చి 8.5కి వేద్దాం. మార్కు 8.5కి డాట్ కోసరం ఎక్స్ట్రా కచ్చాక్ అనేది జాయిన్ చేసుకోవాలి. తక్కువ వచ్చింది, లైనింగ్ శారీలోదే వచ్చేసింది ఇది. టెస్ట్ లూజు 40 సైజు, దాంట్లో 4వ భాగం 10 ఇంచులకి అనేది వేస్తే ఎక్స్ట్రా కచ్చా కోసరం. నెక్ షోల్డర్ మొత్తం వచ్చి 7 పెట్టేసినాను, 7 ఇంచులకి. తర్వాత 4 ఇంచులకి ఇలా వేసిన తర్వాత అదే డౌన్ ఆర్మోల్లో 7 ఇంచులు అనేది వేసేస్తున్నాను. 7 ఇంచులకి వేసుకొని ఇక్కడ 7 ఇంచులకి వేసి ఇప్పుడు బాక్స్ లాగా వేసి ఆర్మోల్ మార్క్ వేద్దాం. 1.5 ఇంచుకి తర్వాత 1 ఇంచుకి మార్కు. ఆ మార్కులు ఇలా రౌండ్గా వేసుకోవాలి. టెస్ట్ లూజ్ అనేది చూసేస్తున్నాను. ఇది కానీ మనకు కరెక్ట్గా వస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఏమి కూడా ప్రాబ్లం అనేది రాదు. ఇక్కడ షోల్డర్ జాయింట్కి వదులుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. నాకు ఏం మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్కి అనేది వస్తే టెస్ట్ లూజు, ఆర్మోల్ లూజు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. నెక్ డౌన్ నేను వచ్చేసి 4.5కి రెడీ పెడుతున్నాను. మనము నెక్లో మెల్ల ఏమన్నా చైన్ గోల్డ్ ఏమన్నా వేసుకున్నప్పుడు అనేది బాగా తెలుస్తుంది. డౌన్ అనేది ఇంత పెట్టుకుంటే బోట్ నెక్ కైనా ఒక 5 ఇంచులు అనేది పెట్టుకుంటే మనకి దండ వేసుకున్నప్పుడు ఏమన్నా గోల్డ్ వేసుకున్నప్పుడు కన్నా బాగా తెలుస్తుంది మెల్లో. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ దీనికి 3.5కి మార్క్ వేస్తే తర్వాత 4.5, 5 ఇంచులు, 5.5, 6 ఇంచులకి అనేది మార్క్ వేసుకొని డౌన్ టెస్ట్ సెంటర్లో వేస్తున్నాను. 11 ఇంచులకి ఇక్కడ నుంచి 11కి వేస్తే 10.5కి అనేది వస్తుంది. హైట్ ఉన్నారు కాబట్టి మనం హైట్ని బట్టి మనం సెంటర్ అనేది వేసుకోవాలి. సెంటర్ జాయింట్ ఇది వచ్చి 1 ఇంచుకి అనేది వేసేసి ఇక్కడ నుంచి కట్ చేద్దాం. 1 ఇంచుకే ఇక్కడ షేప్ తీవాలి. చూడండి, 1 ఇంచుకే వేస్తున్నాను. ఎక్కువ మనకి సైజు ఉండాలి అంటే ఇంకొంచెం అనేది అడ్జస్ట్ చేసి ఈ సైడ్ 1.5 ఇంచుకి 2 ఇంచులు కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి వీళ్ళకి 1 ఇంచుకే వేస్తున్నాను. 40 సైజు ఉన్నా కూడా మనకి ఫ్రంట్ అనేది టెస్ట్ భాగము సైజ్ అనేది ఉంటే వేసుకోవాలి. నార్మల్గా ఉండి సైజు ఉంటే మనకి తక్కువగానే ముందర డాట్ పట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మన బాడీ ఉన్నా కూడాను ముందర అనేది టెస్ట్ భాగము
అంత పెద్ద సైజు ఉండేలేదు, నార్మల్గా ఉంటుంది. అందువల్ల నేను 1 ఇంచుకి వేసి ఇక్కడికి కట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్, ఇక్కడ ప్రిన్సెస్ కట్కి కట్ చేసేద్దాం సపరేట్గా. తర్వాత సేమ్ ఫ్రంట్లో ఇలా కట్ చేసుకున్నామంటే ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయింది. బ్యాక్ నెక్, ఇప్పుడు బ్యాక్ నెక్ 11 ఇంచీలు పెట్టినాను డౌను. 3 ఇంచీలకి అనేది ఇలా బాక్స్ లాగా వేసుకొని నెక్కి 11 ఇంచీలు డౌన్ ఇక్కడ బాక్స్ లాగా వేసేద్దాం. ఇప్పుడు సేమ్ అదే మెథడ్లో ఇక్కడ కూడా మార్క్ వేసుకొని బాక్స్ లాగా వేసి నెక్ డ్రా వేద్దాం. ఇలా అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేద్దాం. మార్క్ ఏమేసినానో ఆ మార్క్ మీదే కట్ చేసుకొని వచ్చేసేదే. ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనము మెయిన్ పీస్ మీద పెట్టి లైనింగ్ కట్ చేసుకున్నాం. నెట్టెడ్ది ఇది శారీలోనే వచ్చింది లైనింగ్. ఇది ఫ్రంట్ వర్క్, ఇది బ్యాక్ ప్లెయిన్గానే వచ్చింది. ఈ వర్క్ ఉండేదాని వల్ల ప్రిన్సెస్ కట్ అనేది మెయిన్ పీస్ కట్ చేయలేదు, లైనింగ్ మటుకే కట్ చేసినాను. ఇప్పుడు బ్లౌజ్ అనేది కుట్టేద్దాం. స్లీవ్ తర్వాత కట్ చేసేది చూసేద్దాము. ఇది అలాగే నెట్టెడ్ లాగే, దీనికి లైనింగ్ ఏమీ వేయట్లేదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కుట్టేది. ఇప్పుడు ఫ్రంట్ అనేది జాయిన్ చేసుకున్నాం. పీస్లన్నీ నేను ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసినవి, అవంతాను జాయింట్ చేసుకునేద్దాం. ఎక్కడ పీస్లు అక్కడ జాయింట్ అనేది చేసుకుంటే నీట్గా అనేది ఉంటుంది, ఎక్కడ కూడా మిస్ కాకుండా. చిన్న పార్ట్స్లు అంతాను మెయిన్ పీస్ కతికించుకొని పెట్టుకోవాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది మనకు కుట్టడానికి. ఇలా అయిపోయింది. మనకి చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేయాలి అని చెప్తే కదా, 1/2 ఇంచునే ఉంది మనకి. అందువలన ఇంకా 1.5 ఇంచు అనేది జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, క్లాత్ చాలా కన్నా ఉంటే యా మెథడ్లో కుట్టుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్గా నీట్గా వస్తుందో తెలుసుకోవచ్చు బిగినర్స్ అనేసి నేను ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేయడము అవంతాను చూపిస్తున్నాను. నీట్గా చూసి ట్రై చేసి ఒకతూరి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. పర్ఫెక్ట్గా అనేది వస్తుంది, ఏం ప్రాబ్లము రాదు. ఇలా అయిపోయినాయి. కచ్చా అనేది నెట్టెడ్ పైన కనిపిస్తుంది, అందువల్ల ఫ్లాట్గా పెట్టి ఇంకొక కుట్టు అనేది వేసేస్తే. ఇప్పుడు మనము తిప్పి వేసేదానికి లేదు, ఫస్ట్ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత దాని మీద పెట్టి ఇంకొక కుట్టు వేసేస్తే మనకి ఫినిష్ అనేది అయిపోతుంది. చూడండి ఇలా పెట్టుకొని ఇంకొక కుట్టు వేయాలి. మెయిన్ సెంటర్కి అనేది చూసుకోవాలి. వర్క్ ఉంది కదా, ఆ వర్క్ అనేది మనకి నెక్ కాడ కరెక్ట్గా రావాలి. అందువలన సెంటర్ మార్క్ వేసుకొని తర్వాత ఇది కుడుతున్నాను. వర్క్ అనేది మనకి నీట్గా ఉంటేనే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది చూసేదానికి. రౌండ్గా అతికిచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేద్దాం. కట్ చేసిన తర్వాత 1 ఇంచు అగలం అనేది లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని నెక్కి జాయిన్ చేద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఇంచు దాన్ని దానికి ఫోల్డ్ చేసుకొని లాక్ కన్నా నెక్కి కుట్టుకుంటా రావాలి. కుట్టేసిన తర్వాత అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఎడ్జ్లో ఒక కుట్టు వేయాలి. లైనింగ్ మీద ఒక కుట్టు వేసి తర్వాత తిప్పి వేసుకొని చేతి పనితో ఏమీ అవసరం లేకుండా నెక్ అనేది ఫినిష్ చేద్దాం. ఇలా తిప్పుకొని ఇంకొక కుట్టు, ఎడ్జ్లో ఒక కుట్టు తర్వాత ఒక కుట్టు, అప్పుడు ఆ కచ్చా అనేది పైకి లేకన్నా నీట్గా అనేది ఉంటుంది ఫినిషింగ్. మనకు కుట్టు వేసినా కూడా వర్క్ ఉంది కదా, ఆ వర్క్ లోపల సేమ్ కలర్తో
స్టిచ్ వచ్చేస్తుంది. మనకి స్టిచ్ వేసినట్లు కూడా కనిపించదు, చేతి పని ఏమీ అవసరం ఉండదు. బ్యాక్ లైనింగ్ అతికిచ్చేసినాను. ఇప్పుడు ఇంకొకటి అతికిచ్చేసి తిప్పి వేసేద్దాం. ఇక్కడ చేతి పని చేసుకోవాల్సి వస్తుంది నెక్కి బ్యాక్, ఎందుకంటే ప్లెయిన్గా ఉంది, మనకి నీట్గా కనిపించదు స్టిచ్ వస్తే. అందువలన ఇలా లైనింగ్ అనేది అతికించుకొని రౌండ్గా చేతి పని చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలాగా కుట్టు వేయాల్సి వస్తుంది, మనము కుట్టాల్సి వస్తుంది, కటింగ్ కూడా చేయాల్సి వస్తుంది. అన్ని మెథడ్లోనే మనం ట్రై చేసి నేర్చుకుంటే ఈజీగా బ్లౌజులు అనేది కుట్టేయగలము. ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసి ఇప్పుడు అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసిన తర్వాత ఆ ఘాట్లు అనేది మిస్ కాకూడదు. నెక్ అనేది బాగా తిరిగేలేదు, ఘాట్లు పెట్టుకుంటే నీట్గా తిరిగి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇలా తిప్పేసిన తర్వాత ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవాలి. లాక్ కన్నా వేసుకోవాలి. మనం లాగినామనుకో ఆ నెక్ అనేది షేప్ కరెక్ట్గా రాదు, ఫినిషింగు. ఇలా అయిపోయింది. ఇప్పుడు మనము బ్యాక్ హుక్స్కి ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు కూడా ఓపెన్ చేసుకొని మనం హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకుంటే బ్యాక్ రెడీ అయిపోతుంది. బ్యాక్ డాట్స్ కూడా వేసేసినాను, ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండును జాయిన్ చేసేద్దాం. ఫ్రంట్ బ్యాక్ జాయింట్ అయిపోయింది. స్లీవ్ కట్ చేసి స్లీవ్ కుడదాం. స్లీవ్ ఇలా ఫోల్డ్ చేసుకొని అంతా కరెక్ట్గా వర్క్ షోల్డర్ లెవెల్కి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను. స్లీవ్ వచ్చేసి 11.5 కావాలి పొడవు. నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి కట్ చేస్తున్నాను. ఆల్రెడీ డౌన్లో ఫోల్డ్ అయిపోయింది స్లీవ్. ఇప్పుడు జాయింట్ కోసమే షోల్డర్ దగ్గర, అందుకే 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసేస్తున్నాను. ఈ మెథడ్లో మనం కట్ చేసుకున్నామనుకో నీట్గా అనేది వస్తుంది స్లీవ్ ఫినిషింగ్. ఎక్కడ కూడా ముడతలు లూజు లేకన్నా, రింకల్స్ కన్నా ఈడ్చినీట్లు లేకన్నా స్లీవ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది ఈ మెథడ్లో కట్ చేసుకుంటే. ఇప్పుడు మెయిన్ పీస్కి అతికిచ్చేద్దాం స్లీవ్. దీనికి లైనింగ్ వేయట్లేదు స్లీవ్కి. ఇప్పుడు షోల్డర్ లెవెల్కి, షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఆ లెవెల్కి అనేది పెట్టుకొని కుట్టాలి. ఫ్రంట్ షేప్ ఇలా ఐబ్రో షేప్ వచ్చినట్లు మనం కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ లెవెల్కి స్లీవ్ ఘాట్ పెట్టుకున్నాం కదా సెంటరు, అది పెట్టేసి కుట్టుకొని వెళ్ళాలి. బ్యాక్ సైడే ఫ్రంట్ సైడ్ కుట్టేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్. చూడండి బ్లౌజ్ రెడీ అయిపోయింది. సారీ సిస్టర్, మీరు అడిగిన కటింగ్ స్టిచ్చింగ్ ఎక్కువ రోజులకి నేను అప్లోడ్ చేసినాను. ఒక చూసి ట్రై చేయండి, ఈజీగా కుట్టేయగలరు. మీకోసమే ఈ వీడియో అనేది ఒక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.